నమస్తే వాయిస్ టుడే న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేంద్రంలో అధికారంలోకి రాగానే 5 గ్యారెంటీలు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్స్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ఇవ్వాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే 5 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. రైతు న్యాయం పేరిట మొదటి గ్యారెంటీ అమలు చేస్తామని, యువ న్యాయ పేరిట యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే కాకుండా గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి ప్రతి నెల 8,500 చొప్పున ఏడాది పాటు అందిస్తామన్నారు. మహిళలకు న్యాయం చేసేందుకు దేశంలోని ప్రతి మహిళకు ఏడాదికి ₹1,00,000 అందిస్తామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులతో పాటు అంగన్వాడీ కార్మికులకు వేతనాలు పెంచుతామన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని 10 ఏళ్లలో కనీస మద్దతు ధర కూడా కల్పించలేదన్నారు. ఢిల్లీలో దీక్ష చేపట్టిన ఎందరో రైతుల ప్రాణాలు బీజేపీ బలి తీసుకుందన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పే బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం కట్టపెట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, ₹500కే గ్యాస్ సిలిండర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ₹10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత కరెంటు ప్రారంభించామన్నారు. రాబోయే 5 ఏళ్లలో ప్రతి హామీని పూర్తి చేస్తామని, లేకపోతే అప్పుడు బీజేపీ బారాస పార్టీలు తమను ప్రశ్నించాలన్నారు. పెద్దపల్లి జిల్లాలోని టేలండ్ ప్రాంతాల రైతులకు సాగునీటి అందించేందుకు తనతో పాటు ఎమ్మెల్యేలు చేస్తున్నారని, దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పత్తిపాక రిజర్వాయర్ను 5 ఏళ్లలో ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, లక్ష్మణ్ కుమార్, వివేక్, పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ. ఏ ఒక్కరికి కూడా రైతుకు న్యాయం జరగలే. మీ ఫర్టిలైజర్ ధర పెరిగింది, మీ పెస్టిసైడ్ ధర పెరిగింది, ఈరోజు యూరియా ధర పెరిగింది. ఎక్కడ చూస్తే అక్కడ ధరలు వేస్తూ రైతుకు కనీస మద్దతు ధర 10 సంవత్సరాల కాలంలో 3 మార్లే పెంచి ఈరోజు రైతుకి న్యాయం చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా అని మనం అందరం కూడా ప్రజలకు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతుకు న్యాయం చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మన ప్రాంతానికి వస్తే, మన రాష్ట్రానికి వస్తే రైతులను ఏ విధంగా ఈ టీఆర్ఎస్ నాయకత్వం ఏ విధంగా నష్టం చేసిందో ఇంతకుముందే విజయరమణారావు గారు చెప్పారు. మొన్నటి వరకున్న మంత్రి గారు కొప్పుల ఈశ్వర్ గారు రైతుల పక్షాన దీక్షలు చేస్తూ ఉంటే ఏ విధంగా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారో కూడా ఆలోచన లేకుండా మొన్నటి వరకు మనం చూసినాం. మా సోదరులు అందరూ చెప్పిండ్రు. మేము కానీ, పక్కనున్న మా మక్కన్ సింగ్ గారు కానీ, లక్ష్మణ్ కుమార్ గారు కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు కానీ అందరం కూడా ఆ రోజు మనం ముక్త కంఠముతో కొనుగోలు కేంద్రాల వద్ద, రైస్ మిల్లుల దగ్గర ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉంది ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అంటే అప్పుడు నోరు మెదపలే. బస్తాకు 4 కేజీలు, 5 కేజీలు, క్వింటల్కు 12 కేజీల వరకు మోసం చేసిన ఈ టీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు గారుస్తూ దీక్షలు చేస్తూ ఉన్న తరుణంలో దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావాలి అనే ఆలోచన చేసి ఈ ప్రాంతానికి సంబంధించి మొన్ననే మేము పత్రికా సమావేశాల్లో చెప్పినాం. సమస్య పరిష్కారం కావాలి. టేలెండ్ ప్రాంతాలు ఇవన్నీ అక్కడెక్కడో ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు రావాలంటే పైనున్న వాళ్ళని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పుడైతే అనేక జిల్లాలకు సంబంధించిన పరిపాలనా యంత్రాంగంతో నేను కానీ, వారు కానీ అనేక సందర్భాల్లో ఈ నెల రోజులతో మాట్లాడి బ్రతిమాలి నీళ్లు వదలండి అంటే ఆ రైతు సోదరుడికి మనవి చేస్తూ కింది వరకు కూడా నీరు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము. ఇంకా కూడా దీర్ఘకాలిక సమస్య విషయంలో పత్తిపాకకు సంబంధించిన రిజర్వాయర్ గురించి చెప్పినాము. దానికి నేను తోడ్పాటు చేస్తాము, ముందుకు నడుస్తాం మీతో పాటు అని ఇంతకుముందే వారు స్పీచ్లో చెప్పిండ్రు యువ మిత్రుడు. మరి ఎంతమందికి ఇచ్చిండ్రా అంటే 7 లక్షల మందికి ఇచ్చిండ్రు. సిగ్గుచేటుగా మరొకసారి యువతకు న్యాయం చేస్తామని వస్తా ఉన్నారు. మనమేం చెప్తా ఉన్నాం? ఈరోజు యువతకు సంబంధించి 30 లక్షల ఉద్యోగాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు యువ న్యాయం కింద 30 లక్షల ఉద్యోగాల భర్తీని వెనువెంటనే కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలు పెడతామని చెప్పారు. దానికి తోడు అంటే ధైర్యంగా చెప్తా ఉన్నాం, మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రజాసేవకు వచ్చింది ఏదో కేవలం రాజకీయం చేసి 2 మాటలు చెప్పి కల్లిబిల్లి మాటలు చెప్పడానికి ఈరోజు నేను కానీ
వీరు కానీ రాజకీయాల్లోకి రాలే. మార్పు తీసుకొచ్చే క్రమంలో ఒక యువకుడిగా నాతో పాటు నడిచే సోదరుడు వంశీ గారు మీ ముందు ఉంటాడని మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, నేను ఆ యువ న్యాయం గురించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు సంకల్పించిన ఉద్యోగాలు కానీ, చదువుకున్న నిరుద్యోగ యువతకి 1 సంవత్సరం కాలం పాటు నైపుణ్యానికి సంబంధించి 8,500 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని యువ న్యాయాన్ని మరో అంశాన్నిగా మొన్న రాహుల్ గాంధీ గారు మీ ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదో ఇప్పుడు ఒక పక్కన బీజేపీ వాళ్ళు ఏమయ్యా 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, మీరు 6 గ్యారంటీల్లో ఫెయిల్ అవుతున్నా అంటున్నాను. నేను బీజేపీకి సంబంధించిన కార్యకర్తను అడుగుతా, ఈరోజు వారి గుండెపై చేసుకోమని చెప్పండి. 500 రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నాం చెప్పారు. మొన్న ఓ పగటి పుచ్చగాడు వచ్చారు మన పెద్దపల్లి జిల్లా హెడ్క్వార్టర్కు. ఓ పుచ్చగాడ కొప్పులీశ్వర్, ఇంకో పుచ్చగాడు మంత్రికి వెళ్ళొచ్చిండు, ఆయనే జిల్లా పరిషత్ చైర్మన్. ఇంకో పుచ్చగాడు రామగుండంకి వెళ్ళొచ్చిండు. మనమాట నీళ్ళు ఇస్తలేమట, పంటలు ఎండిపోయినాయట. ఇక్కడ వచ్చి 36 గంటలు దీక్ష చేసారు వాళ్ళు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇవాళ వర్షాకాలం మీరున్నప్పుడు పడ్డదా, మేము మా ప్రభుత్వం వచ్చినాక పడ్డదా? నవంబర్ 30 ఎన్నికలు జరిగినాయి, డిసెంబర్ 3 కౌంటింగ్ అయింది, డిసెంబర్ 7 ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే అప్పటికే వర్షాకాలం అయిపోయి చలికాలం కూడా సగం అయింది. ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నేను అడుగుతా ఉన్న కొప్పులీశ్వర్, నువ్వు మంత్రిగా పనిచేసినావు, ఈ ప్రాంతంలో చీఫ్ విప్గా పనిచేసినావు, మేడారం ఇదే రామగుండం నుంచి వెళ్ళి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన బై ఎలక్షన్లతోని నీ ముఖానికి నీకు సోయి ఉంటే ఎన్నడన్నా నీ మాజీ ముఖ్యమంత్రిని మా ప్రాంతానికి నీళ్ళు ఎందుకు ఇస్తలేరు, ఇక్కడి నుంచి నీళ్లు సిద్దిపేటకు మెదక్ జిల్లాకు ఎందుకు తరలించకపోతానని చెప్పి ఈ ప్రాంత నాయకులు మీ ముఖం పెట్టుకొని ఎన్నడన్నా మీ మాజీ ముఖ్యమంత్రిని అడిగినరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కాకమ్మ కబుర్లు చెప్పకుండా ఎక్కడ చేను ఎండిపోయింది, ఎక్కడ పొలం ఎండిపోయింది, ఎక్కడ మొక్క పేడ ఎండిపోయింది అని చెప్పి మన బుచ్చగాళ్ళు కదా, కొత్త బుచ్చ పోనికి పొద్దారు కదా అన్నట్టు ఇవాళ చేను ఎన్నికలాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మీ ఈ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ సవాలు విసురుతూ ఉన్నాం. మొన్న మా మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు, రేపు రాబోయే రోజుల్లో రాబోయే 2-3 సంవత్సరాల్లో పత్తిపాక రిజర్వేర్ కట్టించి ఈ ప్రాంత పెద్దపల్లి జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి అప్పుడు మేము ఓట్లు అడుగుతాం, అప్పటిదాకా మేము ఓట్లు అడగమని చెప్పే దమ్మున్న ధైర్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు, రైతుల పేరు చెప్పి ఓట్లు అడిగే హక్కు లేదు. లాస్ట్ 10 పర్సెంట్లు 2018 నుండి 2023 ఎన్నికల వరకు 9% ఈ ప్రాంత రైతాంగాన్ని నట్టేటి ముంచిన చరిత్ర మీది. కొప్పులీశ్వర్ని అడుగుతా ఉన్నా, నువ్వు మంత్రి ఉన్నావు, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నావు, మీరెన్నడన్నా మీరిద్దరు మీ ప్రాంతంలో రైతులు ఉన్నారు, మీ ప్రాంతంలో పొలాలు ఉన్నాయి, ఈ ప్రాంతంలో 3.5 ఎకరాలల్లో 100 క్వింటాల వడ్లు వండుతాయి. 100 క్వింటాల వడ్లు వండితే 9% ప్రతి రైతుకు ఆవరేజ్లో 12 క్వింటాలు కట్ చేశారు. 12 క్వింటాలు అంటే 12 రోజులు 24,000. నార్మల్ బి గ్రేడ్ కింద పెట్టి, ఏ గ్రేడ్ వడ్లను బి గ్రేడ్ కింద పెట్టి అట్లా 2,000 ముంచారు. 3.5 ఎకరాలలో ఒక్క రైతుకు 26,000 రూపాయలు మీ అసమర్థతతోని మీ ప్రభుత్వ చేతగాంతో ముంచినటువంటి దద్దమ్మలు మీరు ఇవాళ ఓట్లు అడిగే నైతిక ఎక్కడని చెప్పి అడుగుతా ఉన్నా. రేపు ఖచ్చితంగా మంత్రి